సో సిట్యుయేషన్ ఎంత గంభీరంగా ఉందో చూడండి. నిన్నటికి నిన్న మాస్కోలో ఒక భారీ ఇంటర్నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు సంబంధించిన మీటింగ్. ఇందులో రష్యా యొక్క మీకు నికోలాయ్ పెడ్రోషివ్ ఈయన ఉన్నారు, ఒక టాప్ క్లాస్ సెక్యూరిటీ ఆఫీసర్. అలాగే మీకు ఈరాన్కి సంబంధించిన వాళ్ళ సెక్యూరిటీ వింగ్ హెడ్, చైనాకు సంబంధించిన ఇంటెలిజెన్స్ అధికారులు. సో వీళ్ళందరూ ఒక భారీ మీటింగ్. సో ఇవాళ ఎందుకంటే చూడండి, రష్యా, ఈరాన్, చైనా, సో వీళ్ళు కూర్చొని ఇంటెలిజెన్స్ వర్గాలకు సంబంధించిన వివరాలు, అట్ ది సేమ్ టైం ఆ దేశాలకు సంబంధించిన సెక్యూరిటీ వ్యవహారం, అంటే వెస్ట్ యొక్క హిగిమోని, సో దీనిని మనము ఎదిరించాలి, దీనికి వ్యతిరేకంగా మనం పోరాటము చెయ్యాలి. అంటే వెస్ట్ యొక్క డామినేషన్, అథారిటీ, దీనిని ప్రశ్నించడము కాదు, వాళ్ళపై మనము యుద్ధము చెయ్యాలి. ఎందుకండి ఇవాళ రష్యా, ఈరాన్, చైనా వాళ్ళు మాస్కోలో కలిసి ఇంత పెద్ద ప్రణాళిక ఎందుకు రచిస్తున్నారు అంటే, రేపు శుభముహూర్తం అండి, ఏప్రిల్ 26 మీకు నాటో దేశాలకు సంబంధించిన అతిపెద్ద డ్రిల్. ఇంతవరకు ఇంత పెద్ద డ్రిల్ని వాళ్ళు ఎప్పుడూ కూడా నిర్వహించలేదు. అలాంటిది ఫిన్లాండ్లో నాటో దేశాలు కలిసి చాలా పెద్ద మిలిటరీ డ్రిల్ని నిర్వహించబోతున్నారు. సో వ్లాదిమిర్ పుతిన్ గారి వైపు నుంచి ఒక వార్త, ఆయన ఏం చెప్తున్నాడు అంటే, మీరు మెల్లమెల్లగా రష్యాను ప్రొవోకేట్ చేస్తున్నారు. ఇవాళ రష్యా యుక్రెయిన్ యుద్ధమని మాట్లాడుతున్నాము, రేపు రష్యా నాటో యుద్ధమని ఇది మారితే మాత్రము మీ దేశాలు మాడి మసైపోతాయి. డైరెక్ట్గా పుతిన్ నాటో దేశాలను వార్న్ చేస్తున్నాడు. ఎందుకు? మొన్నటికి మొన్న అమెరికా వాళ్ళు మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం, ప్రొవోకేటివ్ యాక్షన్. 60 బిలియన్ అమెరికన్ డాలర్స్ యుక్రెయిన్కి మేము సహాయంగా అందిస్తున్నాము, కొత్త రకమైన ఆయుధాలు ఇస్తున్నాము అంటే ట్యాక్స్ పేయర్స్ డబ్బుని అమెరికా ఇలా దారదత్తంగా యుక్రెయిన్కి ఇవ్వడం. ఎంత? 60 బిలియన్ అమెరికన్ డాలర్స్. ఎన్ని దేశాలను మీరు అడాప్ట్ చేసుకోవచ్చు, ఎన్ని పేద దేశాలు ఉంటాయి, వాళ్ళందరినీ మీరు ఆర్థికంగా ఆదుకోవడం కాదు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మహిళలు, వాళ్ళ ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు మీరు చేయొచ్చు. అలాంటివి ఏమీ లేవండి. మాకు యుద్ధము కావాలి, యుక్రెయిన్ సర్వనాశనం అయిపోవాలి. ఈ జెలెన్స్కీ అనబడే వ్యక్తి ఆఖరికి ఎంత డబ్బు మిగిలిందో దీనిని తీసుకొని వాడు దేశం విడిచి పారిపోవాలి. ఇదే వీళ్ళ ప్లాన్. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఫిన్లాండ్లో ఒక మిలిటరీ డ్రిల్ నిర్వహించబోతున్నాము. మీకు పుతిన్ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమిటంటే, ఆల్రెడీ యుక్రెయిన్లో నాటో దేశాలకు సంబంధించిన సైనికులు, వాలంటీర్స్ ఉన్నారు. అంటే ఏంటి? నాటో ఆల్రెడీ యుక్రెయిన్లోకి ఎంటర్ అయిందంటే ఏంటి? రష్యాకు నాటోకి మధ్య ఓపెన్గా ఒక యుద్ధము స్టార్ట్ అవ్వబోతుంది అనేదే వార్తలు. సో ఇవాళ రష్యా వాళ్ళ వైపు నుంచి రెస్పాన్స్ ఏమిటి అంటే చూడండి, ఇది ఎంతలా ఉంది అంటే, రష్యా యొక్క ద మోస్ట్ పవర్ఫుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-500, మనకు S-400 గురించే తెలుసు. భారత్లో ఆల్రెడీ బ్యాటరీస్ ఉన్నాయి. చైనా వైపు, పాకిస్తాన్ వైపు మనం లిటరల్గా డిప్లాయ్ చేసి ఉంచాము. పోయిన వీడియోలో కూడా నేను మాట్లాడాను. సో ఇవాళ రష్యా వాళ్ళు 2024లో మేము మా ఆర్మీ కోసము S-500ని ఇస్తున్నాము, బెలారస్లో ఆల్రెడీ డిప్లాయ్ చేయబోతున్నాము. S-500 ఒకవైపు, S-400, S-300, రష్యా యొక్క హైపర్సానిక్ మిజైల్స్ను కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేసి ఉంచారు. అంటే ఇది ఎంత ఒక డేంజరస్ సిచ్యువేషనో చూడండి. అంటే ఒకవైపు అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా లాంటి దేశాలు నాటో తరఫు నుంచి రష్యాపై యుద్ధము చేయడానికి సిద్ధముగా అక్కడ ఉన్నారు. అంటే రష్యా రెస్పాన్స్ ఏమిటి అంటే, వాళ్ళు ఏకంగా వాళ్ళ బ్రహ్మాస్త్రము S-500ని సిద్ధము చేసి ఉంచారు. సో ఇది అట్ ఏ టైం ఆకాశములో మీకు 100 కిలోమీటర్ల పైన ఒక శత్రువు యొక్క డ్రోన్ తిరిగినా, ఒక యాంటీ శాటిలైట్ వెపన్ ఉన్నా కూడా భూమి మీద నుంచి అంతరిక్షంలోకి వెళ్ళి ధ్వంసము చేయగలదండి. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ అమెరికాకు రష్యాకు మధ్య యుద్ధము వచ్చింది అనుకోండి, ఇది హైబ్రిడ్ వారుగానే ఉంటుందండి.
కన్వెన్షనల్ యుద్ధము ఒకవైపు, అలాగే అడ్వాన్స్డ్ వెపన్స్ను ఆల్రెడీ రష్యా వాళ్ళు అంతరిక్షములో మీకు అమెరికాకు వ్యతిరేకంగా అమెరికా శాటిలైట్స్కు సంబంధించి, అంటే ఒకసారి మీరు శాటిలైట్స్ అనేది ధ్వంసము చేసేసారు అనుకోండి, మీకు టోటల్ GPS పొజిషన్ ఆగిపోతుంది కదా. సో ఎక్కడెక్కడ మీరు నావిగేట్ చేయాలో మీకు తెలియదు. అలాంటి ఒక సిచ్యువేషన్ ఊహించి పుతిన్ గారు ఏం చేశారు, మీకు అంతరిక్షములోనే వీళ్ళ పవర్ఫుల్ యాంటీ శాటిలైట్ వెపన్స్ని డిప్లాయ్ చేసి ఉంచారు. తేడా జరిగిందంటే మీకు అంతరిక్షంలోనే యుద్ధం ఉంటుంది. దీన్నే వీళ్ళు హైబ్రిడ్ వార్ఫేర్ అంటున్నారు. అంటే అమెరికా రష్యా యుద్ధం ఇలాగే ఉంటుంది. కన్వెన్షనల్ వార్ఫేర్, హైబ్రిడ్ వార్ఫేర్ని మాట్లాడాలి. ఈ సిచ్యువేషన్లో మీకు మెల్లమెల్లగా, అంటే అంటున్నా కదా, మే నెల 2025 మూడవ ప్రపంచ యుద్ధము కోసం వీళ్ళందరూ సిద్ధముగా ఉంటున్నారు. ఇదే వాస్తవము. ఎవరూ కూడా ఆగడము లేదు. మా ఎవరికీ కూడా శాంతియుతమైన పరిష్కారం ఉండకూడదని చెప్పి కోరుకున్నారు. దీనిని ఆపగలిగే ఒకే ఒక వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. సో ఈసారి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు అంటే ఈ యుద్ధాలన్నీ కూడా ఆగిపోతాయని చెప్పి అమెరికా యుద్ధ నిపుణులు మాట్లాడుతున్నారు. మీకు అమెరికాలో అంతా కూడా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా చాలా పెద్ద నినాదాలు, ప్రజలు లిటరల్గా రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్టులు తెలుపుతున్నారు. మాకు డొనాల్డ్ ట్రంపే కావాలి అని మాట్లాడుతున్నారు. ఎందుకు? ఇతను రష్యా యొక్క మిత్రుడు. ఇమీడియట్గా పుతిన్తో మాట్లాడి యుద్ధాన్ని ఆపేయగలడు. అలాగే ఇజ్రాయెల్ మీద చాలా పెద్ద లెవెల్లో ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని ఆపండి అని చెప్పగలడు. ఇది జో బైడెన్ అంటేనే ఇతను యుద్ధాలను ఇష్టపడే ఒక నాయకుడు. కాబట్టి యుద్ధాన్ని ఎక్కడా ఆపడు, కొనసాగించండి. అప్పుడే అమెరికా యొక్క హిగిమోనీ అంటాం చూసారా, డామినేషన్, ఇది ప్రపంచంలో ఉంటుంది. నమ్మే వ్యక్తి అంటే యుద్ధమే మార్గము. కాబట్టి నాటో దేశాలు, ఇజ్రాయెల్, యుక్రెయిన్, మీరు అందరూ యుద్ధాలు చేయండి. యుద్ధాలు చేసి అమెరికాను నంబర్ 1 పొజిషన్లో నిలపండి అంటే ఇదంతా పాత చింతకాయ పచ్చడి ఆలోచనలు. ఇవాళ యువకులు, ప్రజలు యుద్ధాలను కోరుకోవడం లేదు. కానీ ఇతను ఆలోచన అంటే ఆల్రెడీ 80 ఏళ్ళు వచ్చేసింది కాబట్టి పాత జిత్తుల మారితనం, అదే ఆలోచనలే. దాంతో ఈరోజు ఏమైంది, వీళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు కలిసి ఒక ప్రణాళిక, ఒక ఎజెండా ఉంది. ఏంటి? ఇస్లామిక్ బాంబ్ అనేది పేలకూడదు. మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ అనబడే యూద దేశము ఈ ప్రపంచాన్ని డామినేట్ చెయ్యాలి. ఈ రకంగా అమెరికాను వాళ్ళు లీడర్స్గా నిలపాలి. ఇదే కదా వీళ్ళ పొజిషన్. అలాంటప్పుడు చుట్టుపక్కల ఉండే అరబ్ దేశాలు వీళ్ళ ఎవరి దగ్గర కూడా న్యూక్లియర్ బాంబులు అనేవి ఉండకూడదు. దీన్నే వీళ్ళు ఇస్లామిక్ బాంబ్ అని అంటారు. పాకిస్తాన్ దగ్గర మాత్రమే ఇది ఉంది. అది ఇండియా కోసం వాళ్ళు రెడీ చేసి పెట్టుకున్నారు. మిడిల్ ఈస్టులోనో ఇజ్రాయెల్ మీదో కాదు, ఆల్రెడీ మాట్లాడాం. సో ఇవాళ దీనికి వ్యతిరేకంగా ఈరాన్ దేశం, ఈరాన్ ఏం చెప్తుంది, ఇక్కడ మాస్కోలో చెప్తున్నారు, ఒకే ఒక వారం మాకు ఆర్డర్స్ వస్తాయి, టెస్టింగ్లు అయిపోతాయి, ఈరాన్ దగ్గర అణువస్త్రము ఉంటుంది, అణుబాంబు అనేది రెడీగా ఉంది అని చెప్పి ఒక పెద్ద బాంబుని ఈరాన్ వాళ్ళు పేల్చారు. అంటే ఏంటి? ఇజ్రాయెల్ రేపు ఈరాన్ మీద దాడులు అంటే ఈరాన్ 100% వాళ్ళ దగ్గర ఉండే అణువస్త్రాలను వాడతారు. అంటే ఇన్నేళ్ల పాటు అమెరికా ఇజ్రాయెల్ ప్రయత్నం ఏంటండి, 12 మంది అణుశక్తి శాస్త్రవేత్తలు ఈరాన్కి సంబంధించిన వాళ్ళని వీళ్ళు లేపేశారు. ఎందుకు? ఈ ప్రోగ్రాం కొనసాగకూడదు. కానీ ఇవాళ ఈరాన్ వాళ్ళు రష్యా సహాయంతో ఆల్రెడీ వీళ్ళు న్యూక్లియర్ బాంబ్ 1 వీక్ అంటున్నారు. అలాంటప్పుడు నెక్స్ట్ 10 days అంటే ఏప్రిల్ 26 నాటో వాళ్ళ మిలిటరీ డ్రిల్, రష్యా వాళ్ళు తమ S-500ని తమ సరిహద్దులో మోహరిస్తారు, ఈరాన్ వాళ్ళు ఒక న్యూక్లియర్ అస్త్రం మీద టెస్ట్ చేస్తారు. సో టోటల్గా మేము యుద్ధానికి సిద్ధముగా ఉన్నాము, ఎంత పెద్ద యుద్ధము వచ్చినా మేము ఫైట్ చేయగలమని రష్యా, ఈరాన్, చైనా వీళ్ళు సిద్ధముగా ఉన్నారు. అంటే ఇది ఎంత పెద్ద వార్తో చూడండి. కాబట్టి నెక్స్ట్ 10 days చాలా చాలా క్రిటికల్గా ఉండబోతుంది. మరి ఏం జరుగుతుందో మనం అప్డేట్స్లో చూద్దాము. మరి ఈ వీడియో మీద రష్యా వాళ్ళు ఇంత కోపంగా ఉండడం, మళ్ళీ యుక్రెయిన్కి నువ్వు సపోర్ట్గా వస్తావా, నీ అంతు చూస్తాను అని పుతిన్ మాట్లాడడము, ఈరాన్, చైనా కూడా రెడీగా ఉండడము ఒక పెద్ద యుద్ధము కోసము, ఇది ఎటు వెళ్తుంది ఊహించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.